అయితే ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి గాని మోడీ గారికి గాని రేవంత్ రెడ్డి సర్టిఫికెటో కాంగ్రెస్ సర్టిఫికెటో మాకు అవసరం లేదు. మేము రేవంత్ రెడ్డికి జవాబుదారీ కాదు, నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారీ, తెలంగాణ అభివృద్ధికి జవాబుదారీ. ఆ రకంగా మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం గత 12 సంవత్సరాలుగా పనిచేశాము, ఇప్పుడు కూడా పనిచేస్తాము. తెలంగాణలో ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నింటిని కూడా తూచా తప్పకుండా మేము అమలు చేస్తూ ఉన్నాము. అది జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు, రైల్వేల అభివృద్ధి కావచ్చు, లేక ఇతర అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వము ముందుకు తీసుకెళ్తా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు నేనేదో మంత్రులను కలిసి నిధులు రాకుండా వాళ్ళకు ఒప్పించాననే విషయం చెప్పడం జరిగింది. ఆయన కొన్ని డేట్లు కూడా చెప్పారు. నేను చాలా స్పష్టంగా కలెక్టర్ గారిని అనేక సార్లు కలిశాను, కలిసిన ప్రతిసారి సోషల్ మీడియాలో పెట్టాను. సోషల్ మీడియాలో 2 డేట్లు తీసుకున్న నా సోషల్ మీడియా డేట్లు నాకే చెప్తున్నాయి. ఈరోజు ఒకటే మనం చేస్తూ ఉన్నాను, కేంద్ర ప్రభుత్వము మరి అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాము. తెలంగాణ బిడ్డగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా చివరకు ఢిల్లీకి వచ్చి 2 సార్లు ధర్నాలు నిర్వహించి ఏపీ భవన్లో లోక్సభకు రాజ్యసభకు మధ్యలో బిల్లు పాస్ కావాలని అమరణ నిరాహార దీక్ష చేసి బిల్లు పాస్ అయిన తర్వాతనే ఏపీ భవన్లో ఆ రోజు అమరణ నిరాహార దీక్ష విరమించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి పట్లనో హైదరాబాద్ అభివృద్ధి పట్లనో మాకెవరు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. అది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కావచ్చు, లేక సుమారు 1,75,000 కోట్ల రూపాయలతోటి తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు, లేక 42 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో ఈరోజు తెలంగాణలో మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తాము. హైదరాబాద్లో కూడా సికింద్రాబాద్ కానీ, నాంపల్లి కానీ, చెర్లపల్లి కానీ ఇనిషియేటివ్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఆ రోజు కేసీఆర్కు ఈరోజు రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాసి మరి సహకరించాలని కోరిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషనే 720 కోట్ల రూపాయలతోటి ఆ రైల్వే స్టేషన్ మేము అభివృద్ధి చేస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. 350 కోట్ల రూపాయలతో చెర్లపల్లి మన నాంపల్లి రైల్వే స్టేషన్ను ఏ రకంగా మరి పనులు ప్రారంభించామో ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కోరితే చేయలే, కేంద్ర ప్రభుత్వము బాధ్యతగా మరి భావించాం కాబట్టే ఈ పనులు మొదలుపెట్టాము. అదే ఎంఎంటీఎస్ ఇచ్చినట్లయితే సిటీలో సెకండ్ ఫేజ్ కోసం నాడు కేసీఆర్ సహకరించకపోయినా మోడీ గారిని ఒప్పించి మోడీ గారిని హైదరాబాద్కు ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఎంఎంటీఎస్ ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా జైరాబాద్లో ఇటీవల ఇండస్ట్రియల్ పార్క్, అంతేకాకుండా ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టులు ఈరోజు మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం మనకు తెలుసు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రైల్వే ఫ్యాక్టరీ ఈరోజు రాదనుకున్నటువంటి ఫ్యాక్టరీని మళ్ళీ తెలంగాణకు తీసుకొచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం. పార్లమెంటులో చెప్పడం జరిగింది, ఇక వీలు కాదు రైల్వే ప్రాజెక్ట్ అన్నటువంటి స్థలంలో కూడా మళ్ళీ ప్రాజెక్టును మళ్ళీ తెలంగాణకు తెచ్చి ఈరోజు 80% పనులు పూర్తి అయిపోయినాయి.